ఈ అనప బ్యాళ్ళు అంటారు. యాక్చువల్గా మా సైడ్ అనప గింజలు అంటారు, అనుములు అంటారు. నేను ఇప్పుడు అనప బ్యాళ్ళని చేసుకోవడానికి ఒక ప్రాసెస్ చేస్తున్నాను. దీనికి యాక్చువల్గా ఇట్లా ఉండేదాన్ని నేను ఈ రెడ్ సాయిల్తో ఇట్లా దీన్ని వేసి ఇలా చేసినాను. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే ఒక బాండ్లీలో వేసుకొని ఫుల్ డ్రై అయ్యే వరకు వేయించుకుంటాను. యాక్చువల్గా ఇలా వేయించుకుంటాం అన్నమాట. దీన్ని ఫుల్ డ్రై అయిపోవాలి. యాక్చువల్గా మా విలేజ్లో మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఊరంతా కలిసి ఒక చోట పెనం పెట్టుకొని బండ్లు పెట్టుకొని వేస్తూ ఉంటుంది. ఇలాగా అనమాట. ఫుల్ డ్రై అయిపోతుంది. లాస్ట్కి ఈ టైప్కి వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. దీన్ని తర్వాత వీడియోలో నేను మీకు కావాలంటే తర్వాత వీడియోలో బ్యాల్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. బ్యాల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ప్రజెంట్కి అయితే ఇలా ఉన్న అనమల్ని ఇలా రెడ్ సాయిల్తో మిక్స్ చేసుకొని తర్వాత ఇలా మంట పైన ఇలా కట్ల పొయ్యి మీద వేసుకుంటాం అన్నమాట. మేమైతే బయట పొయ్యి అట్లా ఇన్స్టెంట్ పొయ్యి పెట్టుకొని చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా ఫుల్ డ్రై అయిపోవాలి. మా మమ్మీ వాళ్ళు అయితే అందరూ ఒక చోట కలిసి చేసుకునే వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఎవరు చేయరు కాబట్టి నేను సింగిల్గా చేసుకుంటున్నాను. గాలి అన్నీ చూపించావు మళ్ళీ. దీన్ని మేము చెట్టు కింద చెకొత్తకాయ అంటారు దీన్ని. ఇది యాక్చువల్గా అంటే సిట్రస్ ఉంటుంది. ఈ చెట్టు కాయలు ఫుల్ ఎల్లోస్ వస్తాయి. దాని కింద మేము తింటూ ఉంటాం అన్నమాట. అవి బాగుంటాయి. ఆరెంజ్ దీనికి చెందిందే చెకొత్తకాయ అంటారు. చెకొత్తకాయ ఎక్కువ పెట్టేసి కొంచెం చేసిన ఇలా ఫుల్ డ్రై అయిపోవాలి. ఇలా ఫుల్ అయ్యేంత వరకు వేస్తే చూడండి. ఒక్కొక్కటి ఫుల్ ఇలా రోస్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కటి బ్లాక్ చూడండి. ఇలా వెళ్తాయి. ఇంకా చూపిస్తాను. ఇది చూడండి. ఇలా ఫుల్ మనము గ్రౌండ్ నట్స్ ఎలా ఎంచుకుంటాం చెప్పండి. ఇలా అయిపోవాలి. ఒక్కొక్కటి ఫుల్ ఇలా అయిపోవాలి. ఇలా అయితే మనకి ఆనపు బ్యాల్ అనేది సరిగ్గా వస్తుంది. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ ఉంటాయంటారు. అందుకని ఈ ప్రాసెస్ చేస్తున్నాం. చూడండి. ఇలా చూడండి. ఇలా ఒక్కొక్కటి ఇలా అయిపోవాలి. యాక్చువల్గా అంటే ఫుల్ హీట్గా ఉంది. మేము వీడియో ఫుల్ హీట్గా చేస్తాను. మా చెమటలు అయితే కారిపోతున్నాయి. మా పిల్లలు అయితే పాపం వీడియో కోసం అని కన్నులన్నీ రెడ్గా తీసుకుని మరీ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హాలిడేస్కి వచ్చినారు. పాపం వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి. ఫుల్ అయిపోయింది. మట్టి అంతా కింద పడిపోయింది. యాక్చువల్గా అంటే నేను తర్వాత అదంతా క్లీన్ చేపించేసి దాన్ని అంతా బాగా తయారు చేస్తాను.
పైన పొట్టంతా వెళ్ళిపోయి బ్యాళ్ళగా తయారవుతుంది. ఫుల్ ఇలా అయిపోతుంది. ఫుల్ మనం గ్రౌండ్ నట్స్ ఎలా వేయించుకుంటామని చెప్పండి, అలా అయిపోవాలి ఫుల్. అప్పుడే అవి టేస్ట్ వస్తుంది బాగా. ఏమంటే గ్రౌండ్ నట్స్ త్వరగా వేయించేయచ్చు, ఇవి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఇలా చేస్తేనే బాగుంటాయంట అని మా మమ్మీ వాళ్ళు చెప్తాండ్రి. నేను కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నా. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్.